హల్లెలూయా. సో గమనించండి, ఎందుకు ఎక్కడి నుంచి పాస్టర్ ఈ ధైర్యం, లేకపోతే ఏ విధంగా ఇలాగ జీవించగలరు? ఎందుకంటే నువ్వు జీవించేది, నువ్వు విశ్వసించేది నీ క్రియల్లో కాదు. ఇప్పుడు నువ్వు విశ్వసించేది అంతా యేసుక్రీస్తు చేసిన కార్యము, ఆయన చేసినటువంటి క్రియల్లో నువ్వు విశ్వసిస్తున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేసినటువంటి కార్యం ఎప్పుడైతే దానిలో నువ్వు స్థాపించబడగలుగుతావో, గమనించ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు ఫెయిల్ ఇన్ లైఫ్. మీ జీవితంలో తప్పిపోవుట అసాధ్యము. తప్పిపోలేవు, ఆమేన్. ఫెయిల్ అవ్వలేవు. పాస్టర్ అలాగే అంటారండి. కమన్, అంటే హ్యూమన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫెయిల్. హ్యూమన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫెయిల్. అది humanly it is possible, but you are not just a human, you are a new creation. మానవ విధానంలో తప్పిపోవచ్చును, కానీ నువ్వు మానవుడు మాత్రమే కాదు, you are a new creation. నూతన సృష్టివై ఉన్నావు. hallelujah, 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 hallelujah. Humanly a man cannot walk on water. మానవుని రీతిగా ఆ యొక్క నీటిపైన ఒక మానవుడు నడవలేడు. Humanly you cannot feed thousands of people with 5 loaves and 2 fish. మానవనీయంగా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి పోషించలేడు. But in the realm of the spirit all things are possible. కానీ ఆత్మీయ ప్రపంచంలో సమస్తము సాధ్యమే. hallelujah, 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 hallelujah.